హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఉత్తరప్రదేశ్లో శ్రీరాముని విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ అయితే రేపు జరగబోతోంది. ఈ అద్భుతమైన ఘట్టం కోసం యావత్ ప్రపంచమే కాకుండా గర్భిణీ స్త్రీలు కూడా ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలో అయితే పిల్లలకు జన్మనివ్వాలని చెప్పి తల్లులు హాస్పిటల్ ముందు క్యూ కడుతున్నారు. ఇంకా డాక్టర్స్ పైన ఒత్తిడి కూడా తెస్తున్నారు. ఆ సమయం ఒక మహా అద్భుతమైన సమయం అని చెప్పేసి పండితులు కూడా చెబుతున్నారు. ఆ సమయంలో పిల్లలకు జన్మనిస్తే వాళ్ళకి మంచి వ్యక్తిత్వం వస్తుందని, ఇంకా వ్యాధుల బారిన పడకుండా మరణ బాధ నుంచి కూడా తప్పించుకోవచ్చు అని చెప్పి తల్లులైతే కూడా ఎంతో రిస్క్ చేసి ఆ సమయంలో పిల్లలకు ఎలా అయినా జన్మనివ్వాలని చెప్పేసి సిజరీన్ ఆపరేషన్ కోసం కూడా ఓకే చెప్పేసి హాస్పిటల్స్ ముందైతే క్యూ కడుతున్నారు. మనం కూడా మెటర్నిటీ హాస్పిటల్కి అయితే వచ్చాము. ఇక్కడ చాలామంది లేడీస్ అయితే కూడా వెయిట్ చేస్తున్నారు. రేపు దానికోసం అపాయింట్మెంట్ కోసం తీసుకొని రేపే కరెక్ట్గా రేపు మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో అయితే 12 గంటల 29 నిమిషాల 22 సెకండ్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకండ్ల దాకా అయితే ఈ 84 సెకండ్లే చాలా మహా అద్భుతమైన సమయం అని చెప్పేసి ఈ సమయంలోనే అక్కడ ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో అయితే రామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అయితే జరగబోతోంది. అదే సమయంలో ఇక్కడైతే మనం పిల్లలకు జన్మనిస్తే వాళ్ళు కూడా చాలా అదృష్టము పుణ్యం అని చెప్పి కూడా భావిస్తూ వాళ్ళు ఆ సమయంలోనే ఎలా అయినా ఇవ్వాలి జన్మనివ్వాలి అని చెప్పేసి అయితే తల్లులు అయితే హాస్పిటల్స్ ముందు అయితే క్యూ కడుతున్నారు. చాలామంది హాస్పిటల్స్కి అయితే ఒత్తిడి కూడా తెస్తున్నారు అనమాట. డాక్టర్స్తో కూడా మాట్లాడి ఎలాగైనా మాకు ఆ రోజే చేయించండి అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. రేపైతే ఎంతో మహా అద్భుతమైన ఘట్టం మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి అదొక ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ఆ రోజే ఎలా అయినా చేయించుకోవాలని చెప్పి లేడీస్ అయితే కూడా ఎన్నో రోజుల నుంచి డాక్టర్స్తో మాట్లాడి ఆ రోజే చేయించుకొని పిల్లలకు ఎలా అయినా జన్మనివ్వాలని చెప్పి లేడీస్ అయితే కూడా ఎదురు చూస్తున్నారు. సో అంత అద్భుతమైన ఘట్టం రేపే జరగబోతోంది. శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అయితే ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో అయితే జరగబోతోంది. మన దక్షిణ భారతదేశంలో కూడా ఎంతోమంది పూజలు హోమాలు కూడా చేస్తున్నారు. ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా జరగాలని ఎన్నో అవాంతరాలు దాటి ఇప్పుడు కోర్టు కేసెస్ కావచ్చు ఇష్యూస్ దాటి ఇప్పుడైతే రేపు జరగబోతోంది. ఇంత అద్భుతమైన ఘట్టం దానికి ఎటువంటి ప్రాబ్లం రాకుండా రేపు జరగాలని చెప్పేసి కూడా అందరూ యావత్ ప్రపంచమే వెయిట్ చేస్తోంది. వాళ్ళతో పాటు గర్భిణీ స్త్రీలు కూడా వెయిట్ చేసి మరీ రేపే ప్రసవం చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. సో అంత అద్భుతమైన ఘట్టం కోసం మనం కూడా రేపు వెయిట్ చేసి మరీ చూద్దాం రేపు మధ్యాహ్నం.